ఓ ప్రైవేట్ పాఠశాలలో తోటి విద్యార్థి ఒక విద్యార్థిని ఆడుకుంటూ పైకెత్తి కిందకు వేయడంతో తొడ పైభాగంలో ఉన్నటువంటి ఎముక పక్కకు వచ్చి ఆసుపత్రి పాలైన సంఘటన గుంతకల్ పట్టణంలోని రోటరీ పాఠశాలలో చోటు చేసుకుంది. రోటరీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి 8వ తరగతి చదువుతున్న విద్యార్థి పాఠశాల ప్రాంగణంలో ఇంటర్వెల్ సమయంలో ఆడుకుంటున్నారు. 9వ తరగతి విద్యార్థి 8వ తరగతి విద్యార్థిని బలంగా పైకి ఎత్తి కిందకు వేయడంతో ఆ విద్యార్థి లేవలేక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న పాఠశాల పీఈటీతో పాటు ఉపాధ్యాయులు గాయపడిన విద్యార్థిని గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి తొడ పైభాగాన ఎముక పక్కకు వచ్చిందని వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఇక గాయపడిన విద్యార్థి బంధువులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని కోరారు. అంతేకాకుండా ఆసుపత్రి వద్ద విద్యార్థిని అంబులెన్స్ కు అడ్డంగా పడుకోబెట్టి ధర్నా నిర్వహించడంతో రోటరీ పాఠశాల కమిటీ సభ్యులు అందరూ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని గాయపడిన విద్యార్థి వైద్యానికి అయ్యే ఖర్చు పూర్తిగా భరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై పాఠశాల కరెస్పాండెంట్ ను వివరణ కోరగా పాఠశాల ప్రాంగణంలో ఆడుకుంటూ ఉన్నట్లుండి జరిగిందని, విద్యార్థి యొక్క వైద్యానికి అయ్యే ఖర్చు పూర్తిగా భరిస్తామని తెలిపారు. ఫ్రాక్చర్ అయిందా? ఎన్నో క్లాస్ నువ్వు? ఏ స్కూలు? రోటరీ స్కూలా? ఫ్రాక్చర్ అంటే కింద పడినావా లేకపోతే మన దొబ్బినారా? ఎవరు అక్కడ? మీరు ఏమైనా ఆడుకుంటున్నారా లేకపోతే నా ఫ్రెండ్ నిలబడింటే దెబ్బేసినారు. వచ్చి దొబ్బినారా? ఇంటర్వెల్ టైంలోనా? మేడం ఏమనింది ప్రిన్సిపల్? ఎవరు వాళ్ళు? వీటికి మనం వచ్చి నేను చూడలేదా ఎట్లుంది అని? చూడలేదా? ఎవరు రాలేదా? పీటీ సార్ జాయిన్ చేసిపోయినారు అంతే. ఏ ఊరుమా? ఎక్కడ? కలంగూడ దగ్గర. మేడం ఏమన్నా వచ్చిందా? మీరేం కావాలమ్మా? పిన్న అయితే మీ నాన్నకి తెలీదా? మీ నాన్న అమ్మకి తెలీదా? స్కూల్ దగ్గర పోయినారు. ఇప్పుడు ఏమైందని చెప్పినారు? నేను రోటరీ హై స్కూల్ హెచ్ఎం మాట్లాడుతున్నాను. ఈరోజు ఇంటర్వెల్ టైంలో పిల్లలు ఆడుకునే సందర్భంలో ఒకరికొకరు తోసుకోవడము ఎత్తేసుకోవడంలో విక్రమ్ అనే అబ్బాయి శ్రీవర్ధన్ అనే అబ్బాయిని తోయడము ఎత్తివేయడం జరగడం వల్ల ఆ అబ్బాయి కొద్దిగా ఇంజ్యూర్ అయింది వెనకాల బోను. అది వెంటనే ఇమీడియట్గా టీచర్స్ అంతా పేరెంట్స్ కాల్ చేసి మా 2 టీచర్లని ఇచ్చి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. పంపించి అక్కడ వాళ్ళు ఎక్స్రే సర్జరీ చేయాల్సి ఉంటుంది అని చెప్పడం వల్ల మేము వాళ్ళని అనంతపురంకి పంపించాలంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాము. విక్రమ్ అని తోసిన అబ్బాయి పేరెంట్స్ని పిలిపించాము. మా మేనేజ్మెంట్ అందరూ వచ్చారు. వచ్చి దీని గురించి ఫస్ట్ ఏదన్నా సర్జరీకి ఏమేమి అవకాశం ఉంటుందో దాన్ని పేరెంట్స్తో మాట్లాడి మా మేనేజ్మెంట్ కూడా దాన్ని ఆ అబ్బాయికి మంచి సౌకర్యం కల్పిస్తారని నేను స్కూల్ తరఫున ఇంజురీని ఆయన అనంతపూర్లో ఉన్నారు. వెంటనే అక్కడికి ఫోన్ చేసి నేను చెప్పాను సార్. అది వీళ్ళు ఏమన్నారంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఉంది, ఇమ్మీడియట్గా నైట్ ఆరోగ్యశ్రీ లేదు ఉంది. ఇప్పుడు లేదు. అందరికీ నమస్కారం. నా పేరు శిరీష్ కుమార్. నేను రోటరీ స్కూల్ చైర్మన్. మేము ఈ సంవత్సరం కొత్తగా ఎన్నుకోబడ్డ కమిటీకి నేను చైర్మన్. మేడం గారు కరస్పాండెంట్ ఉమా మేడం గారు, ఆ పక్కన సెక్రటరీ శ్రీనివాసులు గారు, మిగతా మా మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. స్కూల్ కమిటీ మెంబర్స్ అందరూ ఎన్నుకోబడ్డారు ఈ ఇయర్. ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది మా స్కూల్లో. అది చాలా బాధాకరం. పిల్లలు ఆడుకుంటూ ఒకరినొకరు తోసుకొని ఒక పిల్లోడు కింద పడ్డాడు. ఆ పిల్లోడికి ఎముక ఇరిగింది. అది ఇమ్మీడియట్గా మా టీచర్ల దృష్టికి వచ్చాక మా హెచ్ఎం గారు, ఇక్కడ మా సెక్రటరీ గారు ఇమ్మీడియట్ దగ్గరలో ఉండినారు. వారు ఇమ్మీడియట్గా వచ్చి వారిని ఆటోలో గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి వాళ్ళు ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ అనంతపూర్లో అవసరం అంటే అంబులెన్స్ మాట్లాడి ఆ పిల్లోడిని అనంతపూర్ మా స్కూల్ టీచర్లు ఇద్దరిని వాళ్ళ పేరెంట్స్ని అంబులెన్స్ ఇచ్చి అనంతపూర్ పంపించాము. ఆ పిల్లోడికి ఎంత ఖర్చైనా మెడికల్ పరంగా మొత్తం మా స్కూలే చూసుకుంటుంది. మా ఉద్దేశం ఆ పిల్లోడు తొందరగా మా స్కూల్లో వచ్చి చదువుకోవాలి. ఆ పిల్లోడు మా పిల్లోడు. ఈ స్కూల్లో చదివే ప్రతి పిల్లోడు మా పిల్లోడు, మా బాధ్యత.
ఆ పిల్లోడికి అయ్యే ప్రతి మెడికల్ ఖర్చు అది 10,000, 20,000, 30,000 అనే సంబంధమే లేదు, 50,000 కానీ మెడికల్ బిల్లు మొత్తం స్కూల్ కమిటీనే భరిస్తుంది. ఇది నేను తెలియజేయదలుచుకున్నాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.